కొడుకు కళ్ళు తేలేయడం ఖాయం. వాడికి చిన్న అపకారం జరిగినా కనికరం లేకుండా నేను నీ ప్రాణాలు తీస్తా. ఆగాగు. నువ్వు నా ప్రాణాలు తీస్తే నీ కొడుకుని ఎవరు రక్షించుకుంటారు? వెయ్, ఇప్పుడు వెయ్. నీకు ధైర్యం ఉంటే నా మీద చెయ్యి వెయ్. చంపు చంపు చంపు. పాపాత్మురాలా, పసిపిల్లాడనే ఆలోచన కూడా లేదా నీకు? నీలాంటి కనికరం మమకారం లేని కఠినాత్మురాల్ని నేను కట్టుకోవటం ఏంటే? కాటికి పంపటమే. నా మొండితనం నీకు తెలీదు. నేననుకున్నది సాధించకపోతే చంపటానికైనా చావటానికైనా నేను వెనుకాడను. హంతకురాలనైనా పర్వాలేదు, కానీ నిన్ను పెళ్లి చేసుకోవడం మాత్రం మానను. ఎక్కడే? మర్యాదగా చెప్పు. నా మహోన్నత ఎక్కడున్నాడు? లేదంటే నీ మెడ తెగిపోద్ది. నువ్వు నన్ను చంపలేవు, ఎందుకంటే నీ మహోన్నతి గురించి నేను చెప్పాలిగా. టైం వేస్ట్ చేయకు సాకేత్. తాళి కడతావా కట్టవా? నువ్వు తలకిందులుగా తపస్సు చేసినది జరగని పని. నేను కట్టనుగాక కట్టను. సాకేత్, నా సహనాన్ని పరీక్షించకు. నువ్వు నా ఓర్పుని తక్కువ అంచనా వేయొద్దు. సీతా కళ్యాణ వైభోగమే, రామ కళ్యాణ వైభోగమే. తారే తారే తారారే. ఇంకా ఆలోచిస్తావేంటి సాకేత్? నా మెడలో తాళి కడతావా లేదా? నువ్వు మాటలతో వినే రకం కాదే. వాణ్ణడ్డం పెట్టుకుని నాకు ఇష్టం లేని పని నువ్వు నాతో చేయించలేవు. చెప్పు, చెప్పవే. ఎక్కడ మహోన్నత్? ఎక్కడా? చెప్పు, చెప్పు. చంపేస్తా. చెప్పు, చెప్పు. చెప్తావా లేదా? తప్పుకో.
తాతయ్య నువ్వెప్పుడు గెలుతున్నావు కదా ఈసారి మాత్రం ఓడిపోకూడదు. యాట్రిక్ యాట్రిక్ కూడా నువ్వు ఏం కాదు, ఈసారి మా అమ్మమ్మ గారే గెలుస్తారు. అమ్మమ్మ గారు మీరే గెలవాలి. గెలిచినప్పుడు అమ్మమ్మ గారే చూద్దాంలే. గెలుస్తారు. అది కూడా చూద్దాం. హలో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్. ధోని ధోని తాత ధోని. బాగా ఆడుతున్నాడు తాతయ్య. మీ తాతయ్యకి ఇప్పుడు కూడా బిజీ బిజీ ఫోన్లు. తాతయ్య గారు ఏమైంది? ఏమైందండి? హంసనందిని చనిపోయిందంట. ఏమిటండి మీరు అనేది? అవును మంగ. బావా, ఏంటి బావా ఇది? హంస చనిపోవడం ఏంటి? అది బాబుని ఎత్తుకెళ్ళి మనల్ని బ్లాక్మెయిల్ చేసింది. అది చెప్పినట్టు చేసి నేను నిన్ను పంపించాను. నువ్వు బాబుని తీసుకొచ్చావు. బావా, అసలు అక్కడ ఏం జరిగింది? హంస చనిపోవడం ఏంటి? ఎలా ఎలా చనిపోయింది? అది స్వర్ణ అక్కడికి వెళ్ళిన తర్వాత బావా లే, ముందు ఈ డ్రెస్ వేసుకో. ఎందుకు ఎందుకు స్వర్ణ? ముందు నేను చెప్పేది విను. నువ్వు ఈ డ్రెస్ వేసుకో. వేసుకో బావా. ఆగండి ఆగండి, మీరు చూడ్డానికి వీల్లేదమ్మా. ఫారెన్సిక్ వాళ్ళు క్లూస్ తీసుకుంటున్నారు. ఆ అమ్మాయి మీకు తెలుసా? తెలుసు, మొన్నటి దాకా మాతోనే ఉండేది. మీ దగ్గరే ఉండేదా? ఎక్కడా? తను మీకేమవుతుంది? తను మా దూరం బంధువు. మేము వైజాగ్లో కళింగ కోటలో హోటల్ మేనేజ్ చేస్తున్నాం. తను కస్టమర్గా వచ్చింది. బంధుత్వం ఉంది కాబట్టి మాతో కలిసి ఉంది. అవును, మా నంబర్ మీకెవరిచ్చారు? మీరేదో ఫంక్షన్కి వచ్చారని, తను మీతోనే వచ్చిందని గెస్ట్ హౌస్ వాళ్ళు నెంబర్ ఇచ్చారు. తను మాతో రాలేదే. అవన్నీ తర్వాత విచారణలో తెలుస్తాయి. సార్, మేము ఆధారాలు సేకరించడం అయిపోయింది. బాడీని పోస్ట్ మార్టంకి పంపించండి. మేము తర్వాత మీతో కాంటాక్ట్ అవుతాం. అలాగే సార్. జగన్నాథం గారు, చెప్పండి. మీరు మా ఇన్వెస్టిగేషన్కి సహకరించాలి. తప్పకుండా ఎస్ఐ గారు, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇస్తాం. ఎవరిది కొత్త నంబర్? హలో, ఇదిగో సీత,
హంసది ఆత్మహత్య కాదు, హత్య. ఎవరు నువ్వు? నీకెలా తెలుసు? నేనెవరో తెలియాలా? నాకెలా తెలిసిందో తెలియాలా? లేకపోతే హత్య చేసిందెవరో తెలియాలా? అన్నీ తెలియాలి. అవన్నీ నీకనవసరం. హంతకుడు సాకేతని తెలుసుకో చాలు. నేను నమ్మను. సాకేత్ హత్య చేయడం ఏంటి? అసలు నువ్వు ఎవరు? తెలిసి తెలియకుండా అరవకు, అతన్ని సమర్థించకు. హంస పెళ్లి కూతురులా తయారయ్యి ఎందుకు చనిపోయింది? నీకు క్లారిటీ కావాలంటే వెళ్ళి ఓసారి సాకేత్ కారు డిక్కి తెరిచి చూడు. హలో హలో, అసలు జరిగిందేంటో తెలుసుకోవాలి. చివెల కార్లోకి వచ్చాయి. ఏం జరుగుంటుంది? హలో, ఏంటి ఆ బట్టలు చూసి ఆశ్చర్యపోతున్నావు కదూ? ఇంతకు ముందు సాకేత్ ఆ బట్టల్లోనే ఉన్నాడు. స్టేజ్ పైన నువ్వు చూసే ఉంటావు. అతనే హంసని హత్య చేశాడు. నో నో, సాకేత్ అలాంటి వాడు కాదు. ఎప్పటికీ అలా చేయడు. నువ్వేదో అబద్ధం ఆడుతున్నావు. అసలు నువ్వు ఎవరు? నా దగ్గర ఆధారాలు, సాక్ష్యాలు అన్నీ ఉన్నాయి. వాటిని కాకీలకు అప్పగిస్తే సాకేత్ లైఫ్ క్లోజ్, జీవితాంతం జైలే. వాడు జైలుకెళితే మంగమ్మ పైకెళ్ళిపోతుంది. గొడవలు సద్దుమణిగి కుదుట పడుతున్న మీ సంసారం సర్వనాశనం అవుతుంది. నువ్వెంతో బాగుండాలని కోరుకునే నీ చెల్లెలి కాపురం ఉగ్గిపాలవుతుంది. ఆలోచించు సీత, ఆధారాలు బయట పెడితే చాలా అనర్థాలు జరిగిపోతాయి. చాలా చాలా నష్టపోతారు, కష్టాల పాలవుతారు, పరువు ప్రతిష్టలు గంగ పాలవుతాయి. అంతా తలక్రిందులవుతుంది. అవునో కాదో ఆలోచించు. ఇవన్నీ జరగకూడదంటే నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. డెసిషన్ నీదే. 24 గంటలే నీకు సమయం. నేను మళ్ళీ నీకు టచ్లోకి వస్తా. హలో హలో, చూడు, ఇది మన ఇద్దరి మధ్య ఉండాలి. మూడో కంటికి తెలియకూడదు. హలో హలో. సాకేత్ ఈ పని చేశాడా? నో, అలా ఎప్పటికీ చేయడు. ఏదో జరిగింది. ఎవరైనా బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నారా? అసలు ఎవరు ఫోన్ చేసింది? నాకు మాత్రమే ఫోన్ చేసి చెప్పడంలో ఉద్దేశం ఏంటి? అతను చెప్పినట్టు అన్నీ కరెక్ట్గా అలా మ్యాచ్ అవ్వడం ఏంటి? అసలు హంస విషయాలన్నీ అతనికి ఎలా తెలుస్తున్నాయి? సాకేత్ హత్య చేసే తత్వం కాదు. మరి హంస ఎలా చనిపోయింది? ఆత్మహత్య కాదని అతను ఎలా చెప్తున్నాడు? చేదో ఉంది. ఎలా తెలుసుకోవడం? చిక్కుముడులన్నీ వాటంతట అవే వీడిపోతాయి. సీత,
రఘు ఏంటి సీత ఏమైంది? ఎందుకు అలా ఉలిక్కి పడుతున్నావు? అబ్బే చేయలేదు రఘు. ఏం లేదే ఎందుకు ఉలిక్కి పడతావు? హంస గురించి ఆలోచిస్తున్నావా? తన గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆవేశపరులు అనాలోచితంగా ప్రవర్తిస్తారు. ఇలా అర్ధాంతరంగా జీవితం ముగిసిపోతుంది. అలాంటి వాళ్ళ గురించి అస్సలు జాలిపడొద్దు, ఆలోచించొద్దు. ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం అవివేకమవుతుంది. సీత వచ్చి పడుకో. ప్రయాణంలో బాగా అలసిపోయి ఉంటావు. ఎంత విశ్రాంతి తీసుకుంటే అంత మంచిది. పడుకో. అసలు అది నెల్లూరు ఎందుకు వచ్చింది? రావాల్సిన అవసరం ఏమిటి? ఆ భాగీరథి వచ్చింది కదా, తన వెనకాల తోడు కోసమైనా వచ్చుండాలి, లేకపోతే మన షష్టిపూర్తి చూడటానికైనా వచ్చుండాలి. వచ్చింది సరే, చావలసినంత కష్టం ఏమొచ్చింది దానికి? పైగా పెళ్లి కూతురుగా ముస్తాబై రావాల్సిన అవసరం ఏమిటి? ఎందుకలా తయారై వచ్చింది? దాని వెనకాల ఏదో పెద్ద కథ ఉన్నట్టుంది. కథ లేదు, కాకరకాయ లేదు, బుద్ధి తక్కువది, బుర్రలేంది. అలాంటి వాళ్ళు ఎప్పుడు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారో, ఎందుకు తీసుకుంటారో ఎవ్వరికీ తెలీదు. అయినా పోయిన దాని గురించి మనం ఆలోచించడం ఎందుకు? అదేమిటి పోయింది కదా ఎందుకు అంటావేమిటి? పోలీసులు మనకి ఫోన్ చేశారు, మనం వెళ్ళాలి. రేపు వాళ్ళు మనల్ని విచారించరని ఎలా అనుకుంటాం? పోలీసుల విచారణకి సరైన సమాధానం చెప్పాలంటే మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది రావడానికి కారణం, చావడానికి కారణం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనకి చెప్పొచ్చిందా చెప్పి చచ్చిందా? మనల్ని విచారిస్తే మనకేమీ తెలియదని చెబుదాం. అంతేగాని ఎవరి అనుమానాలకు మనం బాధ్యత తీసుకుని సమాధానాలు సంజాయిషీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం అనుకున్నంత తేలిక కాదు. పోలీసులు 1,00,000 ప్రశ్నలు వేస్తారు. ఈకకి ఈక, పీకకి పీక లాగుతారు. ఏదో కూపీలాగాలని చూస్తారు గాని కాముగా ఏముండరు. మనకేం తెలుసని కూపిలాగితే చెప్పడానికి? అలా ఏం తెలియదన్నా ఊరుకోర్రా, ఉందనే అంటారు. పైగా మనలాంటి ఫ్యామిలీస్ నిరికిస్తే పేరు వస్తుందనో లేదా పైకం వస్తుందనో ఆలోచిస్తారు కదా. వాళ్ళు ఆలోచిస్తారని మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు తాతయ్య. మేము ఎలాగూ ఫంక్షన్ హడావిడిలో ఉన్నాం, తను మాతో రాలేదు అని చెప్తాం. మాకు ఆవిడ విషయాలు తెలియవు అని చెప్దాం. అంతగా ఆరాలు తీస్తే తను మమ్మల్ని బద్నాం చేయాలని ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకుందేమో అనొచ్చు. ఎస్, అన్నయ్య చెప్పింది కరెక్ట్. నిజంగా తను అందుకే అలా చేసిందేమో. అటు పుట్టింటి వాళ్ళు తనని రావద్దన్నారు, మనం మనతో కలిసి ఉండొద్దన్నాం. మరో దారి లేక మరణానికి దగ్గరైందేమో. బతిమాలో బామాడో చేసిన తప్పని కాళ్ళ మీద పడి వేడుకొని కాస్త చోటు సంపాదించుకోక ఇలా ప్రాణాలు తీసుకోవడం ఏమిట్రా? పిచ్చితనం కాకపోతే.